సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలకు సెప్టెంబర్ 2న తుది జాబితా. పోలింగ్ కేంద్రాలను సైతం ఖరారు చేసే ఛాన్స్. వార్డులు పంచాయతీల వారీగా తుది జాబితా. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 29న జరిగే కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అలర్ట్ అయింది. సెప్టెంబర్ 2వ తేదీన వార్డుల వారీగా తుది ఓటర్ జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ జాబితా విడుదల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28న గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఓటర్ జాబితా ప్రదర్శించనున్నారు. 29న జిల్లా ఎన్నికల అధికారులు, 30న మండల స్థాయిలో ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిష్కరించారన్నారు. అనంతరం సెప్టెంబర్ 2వ తేదీన తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. ఓటర్ జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాలకు కూడా ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. పోలింగ్ కేంద్రాల ఖరారుకు సైతం ఓటర్ జాబితాకు సంబంధించిన తేదీలనే ఖరారు చేశారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఈ నెల 28న ప్రకటించాలని, ఆ తర్వాత మండల, జిల్లా కేంద్రాల్లో రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించి సెప్టెంబర్ 2న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలను కూడా ఈ నెల 30 నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో శనివారం ఉదయం 10:30 ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అయితే 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం నివేదికపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై అసెంబ్లీలో చర్చిద్దామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో దానిపై సైతం చర్చలుంటాయని భావిస్తున్నారు. అదే రోజున కేబినెట్ మీటింగ్ అసెంబ్లీ సమావేశాల రోజే అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయాల కోసం నియమించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికను అందజేయనుంది. దీని ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై ఈ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా గత కేబినెట్ సమావేశం ఎజెండాలో చేర్చి చర్చించవచ్చని పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడతామని, అక్కడ చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను స్వీకరిస్తామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టుకు మీడియా సమావేశాల్లో తెలియజేసింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం నివేదిక ప్రవేశపెట్టడంపై కేబినెట్లో చర్చించనున్నారు. సో మొత్తంగా ఏది ఏమైనా కానీ ఇక సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు తెరపడే ఛాన్స్ ఉందని కూడా పార్టీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తుంది.